సవాళ్ళు వచ్చినారు జనం. ఇక్కడికి వచ్చి ఈ మొక్కజొన్న కూడా ధర లేదు. కనీసం ఇక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా రైతు గురించి ఆలోచించే పరిస్థితులు ఎక్కడ లేరు. ఏంటో అభివృద్ధి చేస్తూ ఉంటారు. ఏంటి అభివృద్ధి? మీరు గ్రామాల్లో రైతుల దగ్గరికి వెళ్ళండి. మీరు అభివృద్ధి అని దొంగ మాటలు చెప్పే కార్యక్రమం చేస్తా ఉన్నారు. కానీ రైతులకు మద్దతు ధర ఇప్పించలేకపోవడం మీ చేతగాంతరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఎవరో రైతులు అచ్చెన్నాయుడు గారి దగ్గరికి వెళ్తే మేము కొనలేం. ఏంటి కొనలేం? ఎందుకు చేతగానప్పుడు మీరు రాజీనామా చేసేయండి. కొనలేనప్పుడు రాజీనామా చేసేయండి. రాజీనామా చేసేసి మా వల్ల కాదని చెప్పండి. అంతే తప్ప రైతుకు మద్దతు ధర, మొక్కజొన్న రైతుకు మద్దతు ధర ఇప్పించలేని ప్రభుత్వం ఏం ప్రభుత్వం? చేతకాని దద్దమ్మ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక స్థానిక ఎమ్మెల్యే కూడా ఏ రోజు మొక్కజొన్న రైతుని పరామర్శించిన పరిస్థితులు లేవు. స్థానిక ఎమ్మెల్యేకి ఎంతసేపు కూడా ఆయన స్వలాభం కోసం, ఆయన స్వప్రయోజనాల కోసం తిరుగుతాడే తప్ప మొక్కజొన్న రైతు ఈ నియోజకవర్గంలో 2 మండలాల్లో, మవ్వ మండలంలో 1000 ఎకరాలు ఉంది, పమిడిముక్కల మండలంలో 3900 ఎకరాలు ఉన్నాయి, ఇక్కడికి వచ్చి 3400 ఎకరాలు ఉన్నాయి. ఇక్కడ రైతులు పట్టించుకుందాం, కౌలు రైతుని పట్టించుకుందాం, మినుము రైతుని పట్టించుకుందాం అనే ఆలోచన ఈ స్థానిక ఎమ్మెల్యేకి లేకపోవడం చాలా బాధాకరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఇది తొలి అడుగు మాత్రమే. ఈ మద్దతు ధర లభించకపోతే జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి కూడా మా నాయకులందరితో కూడా మాట్లాడి, మా జిల్లా అధ్యక్షుడితో కూడా మాట్లాడి బందర్లో, పామర్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.